హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రామ్ క్రిప్టో తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ అమ్మ. ఈ యాప్ అయితే ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. వెళ్ళైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నామమ్మ. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఎలా అయితే ఉంటుంది, తర్వాత కొన్ని ఎలో పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అలా అయితే ఇచ్చామమ్మ. ఎలా అయితే ఇచ్చిన తర్వాత ఎంతమంది అయితే డౌన్లోడ్ చేసుకున్నారన్నది చూపిస్తుంది. అండ్ కింద గెట్ స్టార్టెడ్ నౌ అని మాకు చూపిస్తుంది మమ్మ. అదైతే క్లిక్ చేయండి మమ్మ. గెట్ స్టార్టెడ్ నౌ అని క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అని సింగప్ అని చూపిస్తుంది. సింగప్ అయితే మనం క్లిక్ చేయాలి మమ్మ. సింగప్ అయితే క్లిక్ చేసిన తర్వాత సింగప్ విత్ ఇంటర్లింక్ ఐడి అని చూపిస్తుంది మామ. సింగప్ విత్ ఇంటర్లింక్ ఐడి అని చూపిస్తుంది. ఇదైతే క్లిక్ చేయాలి మమ్మ. క్లిక్ చేసిన తర్వాత మనకు పక్కన డై సింబల్ అయితే ఉంది కదా, ఆ డై సింబల్ అయితే క్లిక్ చేయాలి మమ్మ. ఆ డై సింబల్ అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఐడి నెంబర్ అయితే వస్తుంది మమ్మ. ఈ ఐడి నెంబరే మీ ఇంటర్లింక్ ఐడి అండ్ ఫ్యూచర్లో ఇంటర్లింక్ రిఫరల్ కోడ్ కూడా మమ్మ. ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి మమ్మ. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇక్కడ మీకు బాగా గుర్తుండే పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి మమ్మ. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ ఎప్పుడైనా లాగౌట్ అయిపోయినా లాగిన్ అవ్వడానికి కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. పాస్వర్డ్ కొట్టిన తర్వాత మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ అంటే ఇందాక ఏ పాస్వర్డ్ అయితే కొట్టారో ఆ పాస్వర్డ్ అయితే మళ్ళీ కొట్టాలేమమ్మా. కొట్టిన తర్వాత కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, అదైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింగప్ జీమెయిల్ అని వచ్చింది కదా, సింగప్ విత్ జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. సింగప్ విత్ జీమెయిల్ అయితే క్లిక్ చేయాలి మమ్మ. సింగప్ జీమెయిల్ క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఉండే జీమెయిల్ అయితే చూపిస్తుంది. జీమెయిల్తో అయితే లాగిన్ అయితే అయిపోయింది మమ్మ. అయిపోతే ఇక్కడ సన్ వస్తుంది చూడు, గ్రీన్ కలర్లో సక్సెస్ అని వస్తుంది. ఇక్కడ ఓకే అన్న సింబల్ ఉంది కదా, ఓకే అన్న సింబల్ అయితే క్లిక్ చేయాలి మమ్మ. ఓకే అన్న సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఇందాక ఏ ఐడి అయితే లాగిన్ అయ్యారో ఐడి అయితే చూపిస్తుంది. ఇక్కడ కింద లాగిన్ అన్న సింబల్ ఉంది కదా, లాగిన్ అయితే క్లిక్ చేయండి మమ్మ. లాగిన్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇందాక ఏ పాస్వర్డ్ అయితే పెట్టారో ఆ పాస్వర్డ్ అయితే క్లిక్ చేయాలి మనం. పాస్వర్డ్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందాక ఏ ఐడి అయితే ఏ జీమెయిల్ అయితే లాగిన్ అయ్యారో ఆ జీమెయిల్ అయితే చూపిస్తుంది. ఆ జీమెయిల్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ఇంటర్లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయితే అయిన తర్వాత కింద మనకి ఎల్లో కలర్ ఇక్కడ మనీ స్టీలింగ్ అని అవుతుంది కదా, మనీ స్టీలింగ్ అయితే క్లిక్ చేయండి. మనీ స్టీలింగ్ అయితే క్లిక్ చేయగా 20 కాయిన్స్ అయితే వస్తాయి మ్యామ్. ప్రతి 4 అవర్స్ ఒకసారి, ప్రతి 4 అవర్స్ ఒకసారి మైనింగ్ అయితే చేయాలి మామ. 20 కాయిన్స్ కాకుండా మనం ఒక కోడ్ కొడితే ఒక 30 కాయిన్స్ అయితే వస్తాయి మామ. 30 కాయిన్స్ ప్లస్ 1000 కాయిన్స్ యాడ్ అవుతాయి మామ మన అకౌంట్లో. ఇప్పుడు అది ఎలానో చూద్దాం. పైన టాప్లో కార్నర్లో ఐకాన్ అయితే ఉంది కదా మామ, ఐకాన్ అయితే క్లిక్ చేయాలి మామ. ఐకాన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇలా అయితే వచ్చిన తర్వాత మనకి పక్కన రిఫరల్ అనే ఐడి ఉంది కదమ్మా, బ్లూ కలర్ బాక్స్, అదైతే క్లిక్ చేయాలి మమ్మ. రిఫరల్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఎలా అయితే వస్తుందమ్మా. అంటే మీకు ఎలా అయితే రాదు, ఒక పాపప్ అయితే వస్తుంది. పాపప్ పైన ఇంటూ అయితే మార్క్ అయితే ఉంటుంది. ఆ ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే ఎట్లా అయితే చూపిస్తుంది. పక్కన రిఫరల్ అండ్ ఉమెన్ యాష్ అని ఉంది కదమ్మా, అదైతే ఉమెన్ యాష్ అయితే క్లిక్ చేయాలి. ఉమెన్ యాష్ అయితే క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇలా అయితే వచ్చిన తర్వాత ఇక్కడ కింద ఎంటర్ రిఫరల్ కోడ్ అని చూపిస్తుంది కదా మామ, ఎంటర్ రిఫరల్ కోడ్. ఆ ఎంటర్ రిఫరల్ కోడ్ కూడా 4112 606 అనే కోడ్ అయితే ఎంటర్ చేయాలి మామ. పక్కన మీకు స్క్రీన్లో అయితే ఇస్తున్నాను కదా, ఆ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఆ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని వస్తుంది. సబ్మిట్ అయితే క్లిక్ చేయగానే మీకు వెంటనే 1000 కాయిన్స్ అయితే మీ అకౌంట్లోకి అయితే యాడ్ అవుతాయి మామ. 1000 కాయిన్స్ అయితే యాడ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ ఇక్కడ మీకు బాక్స్ వచ్చి టిక్ మార్క్ అయితే వస్తుంది. టిక్ మార్క్ అయితే వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే సింబల్ చూపిస్తుంది. నెక్స్ట్ సింబల్ క్లిక్ చేస్తే మీకు ఫేస్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. ఫేస్ వెరిఫికేషన్ కూడా స్టడీగా ఒక చోటు ఉండి అయితే ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. మాటితో తిరుగుతూ లేదా మొబైల్ సెలెక్ట్ చేస్తూ చేస్తే మాత్రం అసలు అవ్వదు. రీట్రై అనే వస్తుంది మామ, లేదా ఫెయిల్డ్ అనే వస్తుంది. కాబట్టి ఒక చోటే ఉండి ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఫేస్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇలా అయితే వెరిఫై అవుతుంది.
వెరిఫై అయిన తర్వాత మీకు గ్రీన్ కలర్లో అయితే వెరిఫై అయినట్టు గ్రీన్ కలర్లో అయితే చూపిస్తుంది మామ. వెరిఫై అయితే చూపిస్తుంది మామ. వెరిఫై అయితే చూపించిన తర్వాత మనకైతే ఫుల్ లైటింగ్లో ఉండి అయితే ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి మామ. లేదు అంటే కొంచెం చీకటిగా డార్క్గా ఉన్న చోట అయితే 3-4 టైమ్స్ అయితే ట్రై చేయండి మామ. ఎందుకంటే డార్క్ ఉన్న టైంలో అయితే మ్యాక్సిమం తీసుకోదు. మ్యాక్సిమం లైటింగ్స్లో ఉండి మాత్రమే ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి మామ. ఎందుకంటే డార్క్ ఉన్న చోట అయితే మ్యాక్సిమం ఫెయిల్డ్ అనే వస్తుంది. డైలీ మైనింగ్ అయితే చేసుకోండి మామ, ప్రతి 4 అవర్స్కి ఒకసారి. ఎందుకంటే బిట్ కాయిన్, లైక్ కాయిన్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి కాయిన్స్ని అయితే మిస్ చేయకండి మామ. మైనింగ్ అయితే చేయండి ప్రతి 4 అవర్స్కి ఒకసారి. నెక్స్ట్ వీడియోలో ఈ ఇంటర్లింక్ యాప్కి వాలెట్ ఎలా కనెక్ట్ చేయాలన్నది చూద్దాం మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మామ. థ్యాంక్ యూ.